నమస్కారం అండి. నా పేరు సాయిలక్ష్మి. 2025 సంవత్సరంలో ఏప్రిల్ నుండి వృషభరాశి వారి జీవితంలో 3 పెద్ద గ్రహాల మార్పు వల్ల మంచి మార్పు రాబోతుందండి. 2025 ఏప్రిల్ నుంచి శని 10వ స్థానం నుంచి 11వ స్థానంలోకి రావటము, 2025 మే నుండి గురువు వృషభరాశి నుండి మిథున రాశిలోకి మారటము, 2025 మే నుండి రాహువు మీనం నుంచి కుంభరాశిలోకి మారటం వల్ల వృషభరాశి వాళ్ళ జీవితంలో అనూహ్యమైన మార్పులు జరగబోతున్నవి. వాళ్ళు మంచి దశకు చేరుకుంటారు. వాళ్ళ కోరికలన్నీ నెరవేరే తరుణం ఆసన్నమైందండి. కెరియర్ పరంగా శని లాభస్థానంలో వాళ్ళు శని ఉండటం వలన వారి కెరియర్ పరంగా నెంబర్ 1 స్థాయికి చేరుకుంటారు. వాళ్ళు ఊహించని విధంగా మంచి ఉన్నత స్థాయిలో ఉంటారు. వాళ్ళు మంచి ప్రమోషన్స్ అన్నీ బాగుంటాయి. ఆఫీసులో అంతా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇంకా గురువు లాభస్థానంలో ఉండటం వల్ల, గురువు 2వ స్థానం ఉండటం వల్ల వృషభ రాశి వాళ్ళకి 2వ స్థానం రావటం వల్ల అది వాక్ స్థానము, కుటుంబ స్థానము, ధనస్థానము అవటం వలన వాళ్ళు 2 చేతుల వృషభ రాశి వాళ్ళు ఈ మే నుండి 2 చేతుల డబ్బు సంపాదిస్తారు. విపరీతంగా ధనం అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. వాళ్ళు కోటీశ్వర్లయ్యో యోగం వాళ్ళకి రాసిపెట్టింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని నెంబర్ 1 పొజిషన్లో వాళ్ళు ఉండబోతున్నారు. ఈ టైంలో మంచి ఆలోచనతో మంచి దశగా ముందు అడుగులు వేయబోతున్నారు. అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తబోతున్నారు వాళ్ళు. ఇంకా వాక్ స్థానం బాగుండటం వలన వాళ్ళ మాటకి, వృషభరాశి వాళ్ళ మాటకి విలువ బాగా ఉంటుంది. వాళ్ళ మాటే వేదము, వాళ్ళ మాటే శాసనంలాగా ఉంటుంది. వాళ్ళు ఏదంటే అది జరుగుతుంది. వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతాయి. ఇంకా ఫ్యామిలీ కుటుంబ స్థానం కూడా కాబట్టి అది ఆ కుటుంబ పరంగా కూడా వాళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. అన్ని విధాల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇంకా రాహు మార్పు వలన రాహు సడన్ చేంజెస్ తీసుకొస్తారు వీళ్ళ జీవితంలో. అంతా మంచిగా జరుగుతుంది రాహు వల్ల కూడా. అంటే స్థల మార్పు జరుగుతుంది. ఉన్న స్థలం నుంచి వేరే స్థలానికి మారుతారు వాళ్ళు. గృహయోగం లేని వాళ్ళకి గృహం కూడా వస్తుంది. మళ్ళీ ఎప్పటి నుంచో ఫారిన్ వెళ్ళి ఫారిన్లో చదువుకోవాలని, ఫారిన్లో జాబ్ చేయాలని కలలు కనే వాళ్ళకి ఇది మంచి తరుణం అండి. వాళ్ళకి ఆ కోరిక తీరే తరుణం ఆసన్నమైంది. ఈ టైంలో వాళ్ళు ఖచ్చితంగా ఫారిన్ కోరిక ఉన్నవాళ్ళు ఫారిన్ వెళ్ళగలుగుతారు. వాళ్ళ కోరికలు సాకారం చేసుకోగలుగుతారు. ఈ రాహు మార్పు వలన వాళ్ళు ఉన్న స్థలం నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నెంబర్ 1 స్టేజ్లో ఉంటారు. వాళ్ళు అన్ని విధాల నెంబర్ 1 స్టేజ్లో ఉండి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది వాళ్ళ జీవితము. వాళ్ళు ఏదనుకుంటే అది శాసిస్తారు. శాసించి వాళ్ళ అనుకూలంగా నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. వాళ్ళు ఏదనుకుంటే జరుగుతుంది. రాహు మార్పు వలన స్థల మార్పు జరుగుద్దండి. గృహం లేని వారికి గృహం కూడా వస్తుంది. వాళ్ళు అన్ని విధాలు అనుకూలంగా ఉంటారు. ఆరోగ్యపరంగా కూడా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ సమయంలో వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు అనుకోని పనులు వాళ్ళ డిసప్పాయింట్లో ఉండటం వలన మంచి తరుణం ఆశయమైంది. ఏప్రిల్ మే నుంచి వాళ్ళకు మంచి దశ రాబోతుంది. అందువలన వృషభరాశి వాళ్ళు చాలా అలర్ట్గా ఉండి వాళ్ళకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని నెంబర్ 1 స్టేజ్లో ఉండి మంచి దశకు చేరుకొని వాళ్ళ జీవితానికి సరిపడగా సంపాదించుకొని ఆనందంగా వాళ్ళ జీవితం సుఖమయంగా చేసుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలండి విన్నందుకు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.